మొన్నటి వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కి నిన్న ట్రాఫిక్ పోలీస్ నుంచి చుక్కెదురైంది. అంటే ట్రాఫిక్ కారణంగా స్ట్రీట్ ఫుడ్ ని క్లోజ్ చేయాలి, ముఖ్యంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కారణంగా ట్రాఫిక్ సమస్య అనేది ఎదురవుతుంది అని చెప్పి ట్రాఫిక్ పోలీసులు అయితే తన స్ట్రీట్ ఫుడ్ ని క్లోజ్ చేశారు. అలాంటిది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మళ్ళీ తన స్ట్రీట్ ఫుడ్ ని అయితే ప్రారంభించొచ్చు అని కూడా ఆదేశాలు జారీ చేశారు. సో నిన్నటి ఆదేశాల మేరకు కుమారి ఆంటీ అయితే మొత్తం స్ట్రీట్ ఫుడ్ ని 10 రోజుల పాటు క్లోజ్ చేశారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. నిత్యం ఈ పాటికి తన స్ట్రీట్ ఫుడ్ అయితే ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేది. అలాంటిది వారం నుంచి 10 రోజుల వరకు స్ట్రీట్ ఫుడ్ క్లోజ్ చేయాలని చెప్పడంతో వంటలు కూడా ఏమీ వండలేదు. అలాగే తను చాలా ఇబ్బంది పడ్డారు. అంటే మేమేమీ తప్పు చేయలేదు కదా, సాధారణ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఎలా వండుతారో, ఎలా భోజనాలు పెడతారో మేము అలాగే కస్టమర్స్ కి పెడతాం, మా మీద ఎందుకు అన్యాయం చూపిస్తున్నారు అంటూ తను తన బాధను కూడా వ్యక్తం చేశారు. సో ప్రస్తుతం మనతో పాటు కుమారి ఆంటీ ఉన్నారు. మేడం, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉన్నాము, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజలకు కూడా గవర్నమెంట్ ఇలా సహకరిస్తే నిజంగా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అలా స్పందించే మనసు ఎంతమందికి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు, అంటే ధన్యవాదాలు. ఓవర్ నైట్ సెన్సేషన్ అంటూ ఉంటారు, కానీ మీకు ఓవర్ నైట్ చేంజ్ గా చెప్పుకోవచ్చు. అంటే నిన్నేమో క్లోజ్ చేసేయండి మీ స్టాల్ అని చెప్పారు, ఈ రోజు మాత్రం తిరిగి ఓపెన్ చేయొచ్చు, నేను కూడా మీ స్టాల్ కి వచ్చి ఫుడ్ తింటాను తెలంగాణ సీఎం చెప్పారు. సో మీరు ఎలా అనుకుంటున్నారు దీన్ని? ఎన్ని జనాలు పుణ్యం చేసుకున్నాను, ఎంత అదృష్టమో నాకు. అంటే సీఎం గారు అంత ఆయన మా దగ్గరికి రావటం అంటే నిజంగా అదృష్టమే కదా. అది మాకు ఇట్లా సపోర్ట్ ఇచ్చినందుకు కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే ఒక రకంగా నిన్న మీరు కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. అలాగే 10 రోజులు స్ట్రీట్ ఫుడ్ అనేది ఆపేయడము మీకు ఒక రకంగా ఆర్థిక నష్టం అనుకోవచ్చు. సో మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇలా ఫీల్ అయ్యంటే నిన్న కొంచెం బాధ అనిపించింది. నైట్ అంతా అసలు నిద్రపోలేదు. ఎందుకంటే ఫుడ్ అసలు దింపని లేదు, ఆపని లేదు. నిన్న అంత ఫుడ్ వేస్ట్ అయ్యేటప్పటికి కొంచెం బాధ అనిపించింది. అట్లా అంటే ఆ అన్నం కోసమే కదా మనం ఇదయ్యేది, అట్లా చేసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. అంటే ఈ సమస్య గురించి పోరాడదాము, అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్దామని నిన్న మీరు అనుకున్నారా అంటే, కానీ మేము ఎప్పుడు ఒకటే నమ్ముతాం, మనం చేసే పని మంచిగా ఉన్నప్పుడు, మా అమ్మ ఎప్పుడు చెప్పేది, మనం చేసే పని మంచిగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా సహకరిస్తుంది దేవుడితో పాటు అని అన్నారు. నిజంగా ఆ మాట వాస్తవమైంది. ఇప్పుడు నిజంగా మరి నాకు సపోర్ట్ చేయడం అంటే నిజంగా ఎంత ఇదంటే ఆ దేవుడే, అవును దేవుడి రూపంలోనే సీఎం గారు నాకు ఇవాళ ఓపెన్ చేసుకోమని చెప్పినందుకు నిజంగా నాకైతే